అప్సిగూడ ఎంత దూరం వచ్చి తీసుకుపోతావా? బస్ వచ్చిందా మనది? అంతేనా? పింఛన్ 2000 4000? అరే రేవంత్ రెడ్డి 4 ఇస్తాను కదమ్మా. అరే నేను రాగానే 4000 ఇస్తాను కాదమ్మా. కేసీఆర్ ఉన్నప్పటి 2000 వస్తున్నాయి. ఇక ఆ పెద్ద మనిషి ఇచ్చినాయి. మీరు వచ్చినాక 4000 వస్తుందేనా? అదే కదమ్మా 4000 తెల్లారైతాను. అంతేనా? నేను అడుగుతా, అసెంబ్లీలో అడుగుతా. ఏమైనా 4000 ఇస్తానో ఎప్పటి నుంచి ఇస్తామని గట్టిగా అడుగుతా. నీ గురించి అడుగుతామ్మా. 4000 కోసం అడిగి 4000 మళ్ళీ పెద్ద మనిషి 200 ఉంటే 2000 చేసాడు కేసీఆర్ బరాబర్ మాట మీద. ఈయన 4000 అన్నాడు కానీ అంత అబద్ధం ఆడి. పట్టుకుంటా, నేను గట్టిగా అడుగుతా. ఎందుకుంటో బరాబర్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది అడుగుతా. బస్తీ దవాఖానా పెట్టినాం కదా అప్పుడు. బస్తీ దవాఖానా పోతలేవా? మీ ప్రతి ఏరియాకు ఒక బస్తీ దవాఖానా పెట్టినాం అప్పుడు. ఎంత సంపాదిస్తావు పూలు అప్తే? ఎందుకు గిరాకీ అమ్మాయిందా? అమ్మటోళ్ళు ఎక్కువ. పవర్ సోలార్ ఎంత కష్టపడుతున్నారు ఎక్కడానికి, అసలు ప్లేసే లేదు. బస్సునా? బస్సెస్ ఆపుతలేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎవరికి పెట్టమని ఎంత కష్టమైతుంది సార్. ఎంత అసలు ఏమంటారు, పబ్లిక్ ఎక్కువ అవుతారు, బస్సులు ఆపుతలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత పబ్లిక్ కి కొంచెం కూడా అసలు రెస్పెక్ట్ అనేది ఇస్తలేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు అనేది ఏంటంటే మంచిగా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, సీట్లు ఉండాలి. టైం కి బస్సెస్ ఆపితే చాలు. ఈడ బస్ స్టాప్ ఉండే ఆడవాళ్ళు బస్ స్టాప్ ముందర ఆపుతారు, ఉరుకుకుంటూ పోతున్నారు. టైం కి బస్సెస్ కూడా లేవు. బస్సులు లేవు. పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు, బస్సెస్ తక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఎక్కువైనప్పుడు బస్సెస్ పెంచాలా లేదా? ఫ్రీ బస్సెస్ పెట్టినాక మళ్ళీ దానికి తగ్గట్టు తీసుకోవాలా లేదా? ఫ్రీ ఉంటే కంపల్సరీ పబ్లిక్ ఎక్కువ అవుతారు, కానీ బస్సెస్ లేకుంటే ఇట్లా. దానివల్ల ఏమంటారు, బస్సులలో ఎక్కువ మంది అయ్యి ప్రెస్సింగ్ అయ్యకుండా చాలా ఇబ్బందులు పడతారు. నేను అడుగుతానమ్మా, కొన్ని బస్సులు పెంచేటట్టుగా ప్రయత్నం చేస్తాం. వీళ్ళు టాక్ ఇన్ అసెంబ్లీ. ఏం పేరు పెట్టా? స్వాతి. ఏం చేస్తావు? డిజైనర్ లాగా జాబ్ చేస్తున్నావు. ఎంత సంపాదిస్తావు? 25,000. ఏం చదువు? ఎక్కడ? హ్యాబిట్స్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా? గుడ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. నమస్తే అమ్మా. ఎంతమ్మా టికెట్? 10 రూపాయలు పెరిగిందా? 10 రూపాయలు. మొన్న 30 ఉంటే 40. చూడండి, ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండి ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది. అంటే 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెని ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు.
రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? నువ్వు హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు. మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్టాండ్ ను హడ్కోలో 1,500 కోట్లకు కుదబెట్టి బస్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు. పండుగల పేరు మీద ధరలు పెంచినావు. రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు. సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకి ఫ్రీ అన్నావు, మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయాయి. భార్యకు ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.